मरकजी वजीर प्रहलाद जोशी ने कर्नाटक की हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि रियासती हुकूमत अब बिजली की शरहों में दोबारा इजाफा करने का मंसूबा बना रही है। फी यूनिट ₹1.90 से ₹1.95 के इजाफे का मंसूबा बनाया गया। इन्होंने कहा कि हुकूमत के इस इक़दाम से आम सारिफिन पर मजीद माली बोझ आयद होगा। ಬಳಕೆದಾರರಿಗೆ ಮತ್ತು ಕೈಗಾರಿಕೆ ಬಳಕೆದಾರರಿಗೆ ಕಮರ್ಷಿಯಲ್ ಬಳಕೆದಾರರಿಗೆ ವಿದ್ಯುತ್ ಶಾಕ್ ಕೊಡಲಿಕ್ಕೆ ತಯಾರಾಗಿದೆ. ಆಲ್ರೆಡಿ ಡಿಸಿಷನ್ ಆಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಅವರು. ₹1.90 95 ಈ ರೀತಿ ಇವತ್ತೆಲ್ಲೋ ಇದೆ ನೋಡ್ರೆ ದೇಶಕ್ಕೆ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾವುದೋ ಒಂದು ಪತ್ರಿಕೆ ಒಳಗೆ ನೋಡಿದ್ನ ಬೆಳಿಗ್ಗೆ ಚಾರ್ಟ್ ಹಾಕಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಇದ್ರಾಗೂ ಇರ್ಬೇಕದು ಡೀಟೇಲ್. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ತನ್ನು आंध्र प्रदेश कानून साज कौंसिल में यूनिवर्सिटीज में मखलूआ जायदादों की भर्ती पर अरकान ने सवालात किए। इस मौके पर रियासती वजीर नारा लोकेश ने जवाब देते हुए कहा कि यूनिवर्सिटी में मखलूआ जायदादों को आइंदा चंद महीनों में भर्ती किया जाएगा। इन्होंने कहा कि रियासत भर की यूनिवर्सिटीज में फैकल्टी की 3371 जायदादें मखलूआ हैं। अदालतों में ज़ेर इल्तिवा मुकदमा से निपटते हुए इन जायदादों को भर्ती किया जाएगा। మొదటి ప్రశ్నకి సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3371 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించి 3 నెలల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు 2018, 2023లో నోటిఫికేషన్ జరిగింది అధ్యక్ష. 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్ గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్ లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి. आंध्र प्रदेश बजट इजलास के दौरान कानून साज कौंसिल में वक्फे सवालात के दौरान अरकान की जानिब से पूछे गए सवालात का रियासती वजीर हैंडलूम और टेक्सटाइल एस सविता ने जवाब दिया। इस मौके पर इन्होंने कहा कि 2014 और 2019 के दौरान हमने माहीगीरों, धोबी तबका और दीगर बीसी जातों को अहम तरजीह दी है। वजीर आला चंद्रबाबू नायडू का मकसद बीसी तबके को सनतकारों के तौर पर तरक्की देना है। इन्होंने कहा कि मखलूत हुकूमत वडेरा तबके को कानकनी की लीज मख्तस करने में 15% रिजर्वेशन देने पर गौर कर रही है और इसके अलावा सेनरेज में 50% छूट देने पर गौर कर रही है। रियासती वजीर ने कहा कि हुकूमत माहीगीरों, वाल्मीकियों को SC/ST फहरिस्त में शामिल करने पर गौर कर रही है। इस मामले पर मुतल्लिका कमेटीज की रिपोर्ट आना अभी बाकी है। మరి సోదరులు అడిగినట్లుగానే మరి SC/ST లో చేర్చాలన్న విషయం కూడా పరిశీలనలో ఉంది అధ్యక్ష. కమిటీలో ఒక నివేదికలు పరిశీలించి తుదిపరి నిర్ణయం తీసుకుంటాము. సోదరులు ఇప్పుడే చెప్పారు, అది కేంద్రం నుంచి కూడా అనుమతి కావాలనే విషయం కూడా తెలియజేశారు అధ్యక్ష. మరి వడ్డే సోదరులకు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు అని కూడా సోదరులు అడిగారు అధ్యక్ష. మరి ఏదైతే గతంలో 14, 19 కూడా మరి వడ్డీ సోదరులకు, మరి రజక సోదరులకు, అంతేకాకుండా మరి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. బీసీ కులాలన్నిటినీ అన్ని రంగాల్లోనూ ముందుండాల ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారు ఆదరణ 1 తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆదరణ 2 కూడా మన ప్రభుత్వం తీసుకొస్తున్నాం. ఆదరణలో మరి రజకులకు, మరి అదే విధంగా బీసీ కులాలన్నిటిలోనూ వారితో పాటు మరి రజకులకు, మత్స్యకారులకు, మరి వడ్డే సోదరులకు కూడా పెద్దపీట వేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి వడ్డే సోదరులకు ఇప్పుడు మైనింగ్ లీజ్ లో 15% రిజర్వేషన్, అంతేకాకుండా సంబంధిత
कर्नाटक के वजीर दाखिला जी परमेश्वरा ने अपोजिशन के फोन टैपिंग के इल्जामात पर कहा कि अगर आपके पास कोई ठोस मालूमात या सबूत है तो वो हुकूमत को फराहम करे। इन्होंने बेबुनियाद इल्जामात न लगाने अपोजिशन को मशवरा दिया और उन्होंने अपोजिशन से कहा कि वो शवाहिद सामने लाए ताकि मामले की मुकम्मल और शफाफ जांच की जा सके। कहा कि हुकूमत कानून के दायरे में रहते हुए काम कर रही है। No, I just want to ask the opposition leader, be specific. When you make allegations like this, you be specific. Let us know whose phone has been tapped. If you have information, give it to us. Who has tapped, why it has been tapped, we'll find out. As far as I'm concerned, as far as CM is concerned, he has already clarified. There is no such a thing called phone tapping at the moment. No, we are well within the disciplinary, financial discipline, which has been... केरला बीजेपी के सदर राजीव चंद्रशेखर की मौजूदगी में केरला ट्रांसजेंडर कम्युनिटी के अरकान बीजेपी में शामिल हुए। राजीव चंद्रशेखर ने पार्टी में उनका इस्तकबाल किया। इस मौके पर राजीव चंद्रशेखर ने कहा कि केरला में तरक्की और शफाफ हुक्मरानी बीजेपी की अवलीन तरजीह है। इन्होंने कहा कि अवाम अब तब्दीली चाहते हैं और इस मौके पर इन्होंने वज़ीर आला पिनराई विजयन और कांग्रेस लीडर प्रियंका गांधी को तनकीद का निशाना बनाया। പാർട്ടിയിൽ നിന്ന് ജോയിൻ ചെയ്യുന്ന എല്ലാവരെയും ഞാൻ സ്വാഗതം ചെയ്യുന്നു ഒരിക്കൽ കൂടി. അതിൻ്റെ ഒപ്പം ഇന്ന് ഒരു വിഷയത്തിനെ കുറിച്ച് സംസാരിക്കാൻ ആഗ്രഹിക്കുന്നു. നമുക്കെല്ലാവർക്കും അറിയാം, ഒരു 3-4 ദിവസം മുമ്പ് ഗൾഫിൽ നടന്ന ഒരു ആക്രമണം, US-ഉം ഇസ്രായേലും ഇറാൻ്റെ എതിരെ നടത്തിയ ഒരു അറ്റാക്ക്, അതിനെക്കുറിച്ച് എല്ലാവരും ടി വിയിൽ കാണുന്നുണ്ട്, വാർത്താ സമ്മേളനം വാർത്ത വായിക്കുന്നുണ്ട്. പക്ഷേ അത് നടന്നു കഴിഞ്ഞ് ഇവിടുത്തെ CPM-ഉം കോൺഗ്രസിൻ്റെ നിലപാടിനെ കുറിച്ച് ഞാൻ ഇന്ന് സംസാരിക്കാൻ ആഗ്രഹിക്കുന്നു. നമുക്കെല്ലാവർക്കും അറിയാം, നമ്മുടെ നാടിന് എത്ര കൊല്ലമായി നമ്മുടെ കുട്ടികളും യുവാക്കളും ഇവിടുന്ന് പോകുന്നു. ഗൾഫ് രാജ്യത്തിൽ തൊഴിൽ तेड़ानम। तमिलनाडु MK के सदर MH जवाहिरुल्लाह ने कहा कि सीटों की तकसीम की बातचीत बहुत पुरअमन तरीके से आगे बढ़ रही है। इन्होंने कहा कि DMK के सदर व वज़ीर आला MK स्टालिन के साथ एक मुआहदे पर दस्तखत किए हैं। कहा कि इस बार हम राइजिंग सन के निशान पर इलेक्शन लड़ेंगे। Seat sharing talks are going very peacefully, and we have already signed the agreement with our Honorable Dravida Muneta Kalagam's President Thalapathy M.K. Stalin. Manidhanaya Makkal Katchi will be contesting in 2 constituencies. We will be contesting in the rising sun symbol this time. There are many demands, but that will be inside the room, not in the media. You can visit umpteen times, but certainly the Tamil Nadu key people will give a fitting reply to him, because BJP has taken away many of the rights of the people of Tamil Nadu. It has not given the funds meant for Sarva Shiksha Abhiyan, and that was a very great mistake on the part. So